కోమల సిస్టర్ మ్యూట్లో ఉన్నట్టున్నారమ్మా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన, నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. పందేవాలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందేవాలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, నీ
నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నన్వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్, నన్వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్. దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రారుడా నీకే సాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రారుడా నీకే తాగును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధానం చెంత కూడిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు. గతించిన 5 నెలలు ప్రభు తన ఆత్మతో బలపరిచి మరొక నూతన నెలలోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టి ఉండగా ఆయన ఆత్మ సహాయంతో మనము ఆయన సన్నిధిలో ముందుకు అడుగులను వేస్తూ ఉండగా ఎల్లప్పుడూ మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్న దేవుడు. మన జీవిత గమనాల్లో ఆయనకు మహిమకరంగా మనల్ని నిలబెట్టడానికి ఆ ప్రభు ఎదురు చూస్తూ ఉన్న దేవుడు గనుక మన యొక్క జీవిత గమనాల్లో మనకు కలిగే అనేకమైన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో మనము ప్రభువుకి దూరంగా ఉన్నామని, మనం ఈ లోకంలో మనకు అనుగ్రహించినటువంటి మార్గంలో ఆయన నామమును ధరించిన వారమై ఆయన మహిమ కొరకై ఆయన ఉన్నతమైన కార్యాలను జరిగించడం కొరకై మనం నిలిచి ఉన్నామని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనకు కలుగుతున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనం అధైర్యపడం. దేవుని యొక్క సన్నిధానం చెంత ఆ ప్రయాణాన్ని మనము మరొక నెలలోనికి మనం ప్రవేశించి ఉండగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న లేఖన వాగ్దానము హెబెలు గ్రంథము
2వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట మనందరికీ పరిచయం ఉన్నటువంటి మాట. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునందరు. ఆమేన్. చదవబడినటువంటి యొక్క లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనకు అనుగ్రహించినటువంటి యేసయ్య మినిస్ట్రీలోను చిన్న కుటుంబాల్లోనూ ఆయనకు మహిమకరంగా నెరవేర్చును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ యేసుక్రీస్తులోనికి మనము అంటుకట్టబడ్డామో, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితిలోనూ ఆయన మనల్ని గురించి ఎల్లప్పుడూ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం గుర్తెరగాలి. ఎందుకనంటే యేసయ్య చెప్పారు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని. మీరు రేపటిని గురించి చింతించకండి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతిస్తుంది, ఏ నాటికీడు ఆ నాటికి చాలునని. యేసుక్రీస్తు వారు పరలోక ఆ రాజ్యపు సువార్తను ప్రకటించడానికి మొదలు పెట్టినప్పుడే ఆయన సెలవిచ్చిన ప్రాథమికమైన నియమాలు. అయినా సరే మనం ఎదుర్కొనే ప్రతికూల సంబంధమైన ఆ పరిస్థితుల్లో మనకు తెలియకుండా మనము ఒక ఒత్తిడిలో, ఒక ప్రతికూల స్థితుల్లో గుండగా వెళుతున్నప్పుడు మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనము ఎన్నో రకాలైనటువంటి నిందించబడతాము, అవమానపరచబడతామేమో, సిగ్గునందు పరిచే పరిస్థితుల్లోనికి వెళతామనేటువంటి ఒక భయాలు, ఆందోళనలు మన యొక్క మార్గాలలో మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం గుర్తుపెట్టుకోవాలి, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అని ఆయన చెబుతున్న ఆ మాటని మనం చూసినప్పుడు, ఎప్పుడు ఆ విధంగా సిగ్గునందనటువంటి ఒక పరిస్థితిలోనికి మనం అడుగు పెడతాము అని మనం చూస్తూ ఉన్నప్పుడు, లేఖనం మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, 27వ వచనంలో ఆయన యోవేలు ప్రవక్త ద్వారానే 2:27లో దాని క్లారిఫికేషన్ దేవుడు తెలియచేస్తారు. ఇశ్రాయేలీల మధ్యనున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకొందురు, నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందక యుందురు. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలతో చెబుతున్న మాట, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరని ఆయన యోవేలు ప్రవక్త ద్వారా వాగ్దానమునిచ్చి, ఆ వాగ్దానము వారి జీవితాల్లో నెరవేర్పు కొరకు ఇశ్రాయేలీయుల మధ్యనున్నవాడను నేనే అని వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకోవాలి.
అలాగే నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ దేవుడు ఆనాడు ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో వారు ఏ ప్రతికూల పరిస్థితుల్లోనైనా సిగ్గునందక ఉండేటువంటి ఏర్పాటు ఎలాగూ జరుగుతుంది అని అంటే, వారు దేవుణ్ణి తెలుసుకునేటువంటి స్థాయిలను బట్టి ఆయన వారి మధ్యలో ఉన్నాడనేటువంటి ఆ గ్రహింపు వారి కలగటాన్ని బట్టి వారి యొక్క జీవితాల్లో వారు ఎంతగా ఆయన మీద ఆనుకుంటున్నారు అనేటువంటి దానిని బట్టి, ఇంకా ఆయన తప్ప వేరొక ఆధారాన్ని వాళ్ళు ఆశ్రయించకుండా నిలబడుతున్నారు అనేటువంటి దానిని బట్టి, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో కూడా మనకెదురయ్యేటువంటి అనేక రకాలైన నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో మనం ఈ విధంగా మన మధ్యలో దేవుడు ఉన్నాడనేటువంటి ఒక స్పష్టత మనము కలిగి ఉండాలి. మన మధ్యలో అంటే ఏదైతే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతికూల స్థితులు, అభ్యంతరాలు, నీ మార్గంలో నీకు ఎదురవుతున్న నిందలు, అవమానాలు, ఈ లోకంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరుగులు, ఈ లోక సంబంధమైన ప్రతికూల సంబంధమైన పరిస్థితులు. ఎందుకంటే ఆనాడు వాళ్ళ యొక్క పరిస్థితి ఈ దేవుడి వాగ్దానం ఇస్తున్నప్పుడు ఎట్లా ఉందంటే, దేవుని సన్నిధికి నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళటానికి కూడా, ఆ నైవేద్యం అర్పించటానికి కూడా వాళ్ళ యొద్ద ఏమీ లేనటువంటి ఒక పరిస్థితి. గొంగళి పురుగులు, చీడ పురుగులు, మిడతలు, పసర పురుగులు, ఆ విధంగా నలువైపులా సంపూర్ణంగా వాళ్ళు ఒక నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఆ గొంగడి పురుగులు, చీడ పురుగులు, మిడతలు, పసర పురుగులు, ఈ నాలుగు వైపుల నుంచి వారికి ఉన్నటువంటి సమస్త సంపాద్యాన్ని అవి తినివేసినటువంటి పరిస్థితులు. అలాంటి ఏర్పాట్ల మధ్యలో ఆ నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఆ పరిస్థితిలో వాళ్ళతో కూడా ఉన్నాడనేటువంటి ఒక నిశ్చయత వాళ్ళు కలిగి ఉంటే, ఆ పరిస్థితుల్లో కూడా ఆయనే వారికి దేవుడుగా ఉంటున్నాడనేటువంటిది, ఆయన తప్ప వేరొక ఆశ్రయము వారు లేదు అనేటువంటి ఒక నిశ్చయతలోనికి వారు వచ్చినప్పుడు ఏ మాత్రమును కూడా వారు సిగ్గునందనటువంటి ప్రయాణమును వారు జరిగిస్తారని దేవుడు వారితో మాట్లాడుతా ఉన్నాడు. మన యొక్క జీవిత గమనాల్లో నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఏవైనా, నీవు నీ యొక్క పరిస్థితుల మధ్యలో ఆయన ఆ పరిస్థితుల్లో నీకు ముందుగా వెళుతూ ఉన్నాడనేటువంటి ఒక ఏర్పాటు. ఆనాడు పునరుద్ధానుడైన తరువాత యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో అదే చెప్పారు.
ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, మీకు ముందుగా గలిలయకి వెళుతున్నాడు, అక్కడ మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పమన్నాడని ఆ మగ్దలైన మరియ ద్వారా శిష్యులకు యేసుక్రీస్తు వారు వర్తమానం పంపించారు. అంటే వాళ్ళు యేసయ్య పునరుద్ధానుడైన తరువాత తిరిగి వాళ్ళంతా గలిలయులు కాబట్టి తిరిగి వాళ్ళ యొక్క స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతారని యేసయ్య ఎరిగి ఉండి వాళ్ళకంటే ముందే ఆయన ఆ గలిలయకి వెళ్ళి అక్కడ గలిలయలో తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నారు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో సుమారు అప్పటికి ఒక 3.5 సంవత్సరాలు అయిపోయింది. యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టేసి ఆయనను వెంబడించటానికి వచ్చారు. వారి యొక్క మార్గాలలో పేతురు అంటాడు, మేము మా ఇంటిని, మాకున్నటువంటి భూములను, మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసామని. ఎల్లప్పుడూ ఆయనతో కూడానే ఉన్న వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క నివాస స్థలాల యొద్దకు వెళితే ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైనటువంటి పరిస్థితులు వాళ్ళ ఎదుటున్నాయో, వాళ్ళకి ఎన్నో రకాలైన నిందలు, అవమానాలు, అనేక రకాలైనటువంటి అవహేళనలు, రా సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఏమైపోయింది, మీరు వెళ్ళినటువంటి మీ గురువు గారు ఏమైపోయాడు, మీరేమైపోదాం అనుకున్నారా, ఆయన ఏదో రాజు అయిపోతే మీరేదో మంత్రులు అయిపోదాం అనుకున్నారా? ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైనటువంటి పరిస్థితులు లోకస్తుల నుంచి, కుటుంబస్తుల నుంచి, రక్త బంధువుల నుంచి ఎన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు వారి ఎదుట ఉన్నాయో, వాటన్నిటికంటే ముందు ఆయన వారి మధ్యలో ఆ గలిలయలో వారికంటే ముందుగా వెళ్ళి నిశ్చయంగా తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకుని ఆయన వారి మధ్యలో ఉన్నవాడుగా, ఆయనే ఆ పరిస్థితుల్లోనూ ఆ పునరుద్ధరణైనటువంటి యేసయ్య వారికి ప్రభువుగా ఉండటానికి ఆయన తప్ప వేరొక ఆధారం లేదనేటువంటి ఒక నిశ్చయతలోనికి వాళ్ళు రావటానికి ఆయన తన జీవము కలిగిన ఆత్మ ద్వారా తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నారు. వారితో మాట్లాడారు, వారిని సంధించారు. వాళ్ళు మరలా తిరిగి వాళ్ళ యొక్క దైనందిన జీవిత ప్రయాణంలో వారి పనుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ పిగిలిపోనంతగా సమృద్ధిగా వారికి 153 చేపలు పట్టేటువంటి విధంగా వారికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి వారి ఎదుట ఆ యొక్క రొట్టెను పట్టుకుని విరిచి వారి ఎదుట నుంచి అంతర్ధానమై పరిపూర్ణంగా ఆయన వారితో కూడా ఉన్నాడని రుజువుపరుచుకుని ఆయన మీదే ఆనుకుని ఆయన సన్నిధిలో నిలవబడమని ఆయన సెలవిచ్చి, నేను తప్ప వేరొక ఆధారం లేదని
వారిని ధైర్యపరిచి ఆ యొక్క మేడగదిలో ఆయన వాగ్దానము చేసినటువంటి ఆత్మ కొరకు ఆయన సన్నిధిలో కూర్చున్నామని చెప్పారు. ఆ విధంగా ఎప్పుడైతే ఆనాటి అపోస్తలులు వారి యొక్క జీవితాల్లో వారికి ఎదురయ్యేటువంటి ఒక నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల మధ్యలో వారు నిలబడ్డారో, వారి యొక్క జీవితాల్లో ఇంకా వారి జీవితపు ముగింపు వరకు ఆయనకు మహిమకరంగా ఏ మాత్రమును సిగ్గునందవలసిన అవసరత లేకుండా వాళ్ళ ముందుకు అడుగులను వేయిటారు. అలాగే ఈనాటి కాలంలో జీవము కలిగిన దేవుని సంఘంలో సభ్యులుగా మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయటానికి మన యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఎదురుగా ఉన్నా, ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఆయనకు మహిమకరంగా నీ జీవిత ప్రయాణం ఉండటానికి నీవు సిగ్గుపడనక్కర లేనటువంటి బిడగా ఆయన నామములో ఆయనకు మహిమకరంగా నిలబడటానికి మొదట ఆయన చేసేటువంటి ఒక కార్యం ఏమిటంటే, ఆయన ఏదైతే ఆ వాగ్దానాలను ఇచ్చాడో ఆయన ఇచ్చిన ఆ వాగ్దానాలని ఆయన నెరవేర్చటానికి ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉండి నీ పక్షంగా ఆయన పనిచేయటానికి ఎదురు చూస్తున్నాడు. నీవు ఆయన సన్నిధిలో ఆ ఏవేలు గ్రంథం 2:17 ఏ విధంగా యెహోవాకు పరిచర్య చేసేటువంటి యాజకులు ఆ మంటపానికి బలిపీఠానికి మధ్యలో నిలబడి కన్నీరు విడుస్తూ యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకునమని, అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయకున్నట్లు వారిని అవమానానికి అప్పగింపకమని, లేని ఎడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనని అందరు కదా అని దేవుని సన్నిధానం చెంత వేడుకొనవలనని ఏవేలు ప్రవక్త ద్వారా దేవుని సన్నిధానం చెంత దేవుని సేవకును ప్రజలకు తెలియచేశాడు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో దేవుని ఆత్మ సహాయంతో ఎప్పుడైతే ప్రజలు నిలబడ్డారో అప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కృపనిచ్చి దేవుడు ఆ యొక్క ప్రజలు కోల్పోయినటువంటి సంవత్సరాల పంటను తిరిగి వారికి అనుగ్రహించాడు. మనకు తెలుసు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానము చెంత వారికి ఉన్న కఠిన దాస్యము నుంచి దేవుడు కనికరించాలని ప్రభు సన్నిధానము చెంత వారు కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రభు ఆకాశం నుంచి దిగివచ్చి మోషేను సంధించి మోషేను సిద్ధపరిచి 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని ఆత్మ సహాయంతో ఆయనను బలపరిచి తీసుకుని వెళ్ళి, ఇదిగో నేను మీ మధ్యలో దేవుడనై ఉన్నానని మీరు గుర్తెరుగునట్లుగా నేను నా యొక్క కార్యాలను జరిగించి నిశ్చయంగా మిమ్మలను ఈ ప్రదేశం నుంచి తీసుకుని వెళ్తానన్నాడు. ఆ విధంగా ప్రభు
వాళ్ళతో మాట్లాడుతున్నట్లు, మిమ్ములను నా ప్రజలనుగా చేసుకుని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలపిలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు మనపై భారంగా, ప్రతికూలంగా, మన మార్గాలకు అభ్యంతరకరంగా నిలబడినప్పుడు దేవుడు తన ఆత్మ సహాయంతో తాను చేసిన వాగ్దానాలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మన పక్షంగా పనిచేసే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాముతో యోహాను ఆది కాండంలో దేవుడు సెలవిచ్చిన మాట అది. 430 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రజలకి దేవుడు వాగ్దానము తెలియకపోవచ్చు. వీళ్ళలో ఎంతమందికి దేవుని వాగ్దానము వారి యొక్క జీవితాల్లో వాళ్ళు ఎరిగి ఉన్నారో, ఎరిగిలేరో. అందుకే దేవుని వాగ్దానం వారికి గుర్తుండాలని వాళ్ళతో కూడా ఆ ప్రతికూల స్థితుల్లోనికి వెళ్ళేటప్పుడు యోసేపు ఆ యొక్క బాడీని వారితో కూడా పంపించాడు. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిశ్చయంగా మన కొరకు ఆయన తన మహిమ కలిగినటువంటి పునరుద్ధానము ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానము యేసుక్రీస్తునందు అవునన్నట్లుగా, నెరవేర్చబడినట్లుగా తండ్రి ఆయనను హెచ్చించి ఈ లోకంలో ఆయనను మనకు ప్రభువుగా అనుగ్రహించారు. కాబట్టి మనం అవమానపడే, సిగ్గుపరచబడే, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు ఏవి మన మార్గాల్లో ఉన్నా నీవు గుర్తెరగవలసింది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీ జీవిత గమనాల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన అనుగ్రహించినటువంటి ఆ వాగ్దానమును ఆయన నీ జీవితంలో, నీ ఎదుటున్న పరిస్థితుల్లో ఆయన నెరవేర్చటానికి ఆయన శక్తి కలిగిన దేవుడని నీవు ఆయన కృపా సింహాసనం యొద్దకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో నిలబడి నిశ్చయంగా అన్యజనులకు అవమానకరంగా ఆ యొక్క జీవితాలు ఉండకుండగా నీ నామానికి మహిమకరంగా నీవు నన్ను నిలబెట్టమని నీవు ప్రభు సన్నిధానం చెంత వేడుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన తన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చటానికి ఆయన శక్తి కలిగిన ప్రభువు అయి ఉన్నాడు. ఆ విధంగా నీవు ఆయన పాద సన్నిధానం చెంత నిలవబడినప్పుడు ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు ఆ నిర్గమకాండమంతా ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను ఆయన చేస్తారు. ఇంకా చెప్పాలంటే 8వ అధ్యాయము 10వ వచనంలో మోషే చెప్పిన మాట కాదు, ఫరో ఏ మాట అయితే చెప్తాడో ఫరో చెప్పిన మాట చొప్పున ఇదిగో ఈ యొక్క కప్పలని ఎప్పుడు పంపించాలి అని అంటే రేపటి దినం పంపించయ్యా ఫరో అన్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఆ మధ్యలో దేవుడు ఉన్నాడని నీవు గుర్తెరుగునట్లుగా నీ మాట చొప్పునవుతుంది అంటాడు. అంటే దేవుని సన్నిధానం చెంత మన మధ్యలో దేవుడు ఉన్నాడని రుజువుపరచినట్లుగా ఆయన తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చటానికి
మనం ఆయన నామములో నిలబడి ఆయన వాగ్దానం కొరకు అడుగులు వేస్తున్నప్పుడు నిశ్చయంగా ఆయన మనకు వ్యతిరేకంగా ప్రతికూలంగా నిలబడినటువంటి వ్యక్తుల జీవితాల్లో సైతము వాళ్ళ మాట సెలవిచ్చినట్లుగా దేవుడు పనిచేసి వారి హృదయాలను ఆయన మహిమ కలిగిన ఏర్పాటు వైపుకు త్రిప్పునట్లుగా ఆయన పనిచేసే దేవుడై ఉన్నాడు. ఆ విధంగా ప్రభు సన్నిధానము చెంత నీవు ఎప్పుడైతే ఆయన యొక్క ఉన్నతమైన పిలుపు వైపుకి నీవు అడుగులను వేయటానికి సిద్ధపడతావో, ఆయన జీవము కలిగిన వాగ్దానములను చేతబట్టుకుని ఆయన సన్నిధిలో అడుగులను వేస్తావో, నిశ్చయంగా నీవేమాత్రమును సిగ్గు పొందవలసినటువంటి అవసరత లేకుండా ఆయన తన ఆత్మ సహాయంతో నిన్ను ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా నిలబెట్టే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ క్రొత్త నిబంధనలో మనం ఆయనకు మహిమకరంగా ఏ మాత్రమును సిగ్గుపడనందున్నటువంటి జనంగా ఆయన సన్నిధిలో మనం ముందుకు అడుగులను వేయటానికి యేసుక్రీస్తు వారి ఈ లోకము నుంచి వెళ్ళిపోతూ ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయము అంతా ఆయన ఒక గొప్ప ప్రార్థన చేశారు తండ్రికి. నిశ్చయంగా నేను ఈ లోకంలో ఉండను, కానీ వీళ్ళు ఈ లోకంలో ఉంటున్నారు కనుక వీరి నిమిత్తము నేను నిన్ను వేడుకుంటున్నానని చెప్తూ 23వ వచనంలో యోహాను సువార్త 17:23లో యేసు ప్రభు వారు చెప్పిన మాటను మనం చూస్తే, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ప్రియా సహోదరి సహోదరుడా, ఒకటి, నీవు సిగ్గుపడకుండగా ఆయన నీపక్షముగా పనిచేయటానికి ఆయన అనుగ్రహించిన వాగ్దానములను ఆయన నెరవేర్చి నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెడతాడు. రెండవది, నీ యొక్క జీవితంలో ఆయన తన మహిమను ప్రత్యక్షపరుచుకొనటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకొరకు ఆయన నామములో నీవు ఆయన సన్నిధానము చెంత ముందుకడుగులను వేయటానికి నిలవబడినప్పుడు ఆయన నామ మహిమ ఘనత కొరకై నీవు నీ యొక్క జీవితంలో నీకెదురైన ప్రతికూల పరిస్థితుల్లో ఆయన కృపా సింహాసనం చెంతకి వెళ్ళినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ఆయన ఆత్మ కార్యాలను ఆయన జరిగిస్తారు. ఎందుకంటే ఇదిగో మీరు నా నామమున తండ్రిని ఏమడుగుతారో నిశ్చయంగా అది తండ్రి మీకు అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో ఆయన సెలవిచ్చారు. ఎందుకనంటే ఇప్పటి వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి. ప్రభు సన్నిధానం చెంత ఆ విధంగా
ఆ 16:24లో యేసయ్య చెబుతున్న ఏర్పాటు ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క నామము పెట్టబడినటువంటి ప్రజలం. ఆయన మన మధ్యలో ఉన్నాడని, మనము ఆయన ప్రజలమని, ఆయన తప్ప వేరొక ఆధారాన్ని మనం ఆధారంగా చేసుకొనకుండా ఆయన నామముయందు మనము విశ్వాసముంచి నిలువబడినప్పుడు, అందుకే పేతురు నిలబడి, ఇదిగో మాకున్నది నీకిస్తున్నాను, నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో లేచినాడు అని చెప్పాను. అది యేసుక్రీస్తు వారి నామ మహిమ కొరకు పేతురు తండ్రిని వేడుకున్నటువంటి ఏర్పాటు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు కూడా ఆ తండ్రిని మహిమపరుచున్నట్లుగా వారి యొక్క ఆచారాలు, అప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఆ నిరీక్షణ, వారి యొక్క జీవితాల్లో పోయినటువంటి పరిస్థితుల మధ్యలో కేవలం ఆయన మహిమ కొరకు యోహాను సువార్త 11వ అధ్యాయంలో 43వ వచనంలో లాజరుని బయటకు పిలిచి, నిశ్చయంగా తండ్రి నీవు నా మనవిని ఆలకిస్తున్నావు, ఎల్లప్పుడూ నీవు ఆలకిస్తా. ఆ విధంగా ఆయన మహిమ కొరకు నీ యొక్క జీవితంలో ఆయన ఉన్నతమైన కార్యాలను జరిగించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, దేవుని యొక్క మహిమ కలిగిన ఉద్దేశము నెరవేర్చబడటానికి. మరి యెషయా గ్రంథం 45:3లో మనం చూసినప్పుడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవానైన నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకిచ్చాడు. ఆయన నామం మహిమ కొరకు ఆయన నీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూల స్థితుల మధ్యలో ఆయన జీవం కలిగిన ఆత్మ ద్వారా ఆయన పని చేయటానికి ఇష్టపడుతున్నాడు. మొదట ఆయన మహిమ కలిగిన వాగ్దానాలను నెరవేర్చడం కొరకు, రెండవది ఆయన నామం మహిమ కొరకు, మూడవది పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క శక్తి ద్వారా నీవు ఈ భూమి మీద ముందుకడుగులను వేయటానికి నిన్ను ఆయన జీవము కలిగిన ఆత్మతో నింపి నీ మార్గంలో అనేకుల యొక్క పాపాలను క్షమించటానికి దేవుడు నీకు అధికారం ఇచ్చి, నీ జీవితంలో నీవు ఏ మాత్రమును ఒక సిగ్గుపడనక్కర్లేనటువంటి ప్రయాణాన్ని నీవు చేయటానికి నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆనాడు ఈ వాగ్దానము చేసిన తరువాతే ఆయన చెప్పారు యోవేలు ప్రవక్త ద్వారా, ఇదిగో నా ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని. 28-29 వచనాల్లో 2వ అధ్యాయమును
ఆ దేవుని వాగ్దానము ఆ మేడగదిలో ఉన్న వారి మధ్యలోనికి దిగివచ్చి దేవుని ఆత్మతో వారు నింపబడినప్పుడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 20:23లో ఆయన వారికి ప్రత్యక్షమై వారి మీద ఊది ఆత్మను పొందడి అని చెప్పి, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి. ఆ పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా నీ యొక్క జీవితంలో నీవు ఏ మాత్రమును కూడా ఈ భూమి మీద నీకు కలిగే ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఆయన తన జీవము కలిగిన ఆత్మ కార్యాలను జరిగించి నిన్ను ఏ మాత్రమును సిగ్గునందనీయకుండగా ఆయన మహిమ కలిగిన ఆత్మ సహాయంతో నీకు మార్గాన్నిచ్చి నీ ఎదుటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు ముందుగా మార్గాన్ని సరళము చేస్తూ నేను నడిపించి ఆయన జీవము కలిగిన ఆత్మ కార్యాలను ఆయన జరిగిస్తూ, అందుకే జకరియా ప్రవక్త ద్వారా 4:9 దేవుడు చెప్తాడు, కార్యములు అల్పములుగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఎప్పుడో 13 సంవత్సరాల క్రిందట ప్రారంభించబడినటువంటి ఆ యొక్క మందిర నిర్మాణ పని ఆగిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఇంకా ఏ విధంగా ఈ పని పూర్తవుతుంది అని అనుకుంటున్నటువంటి ప్రతికూల స్థితుల మధ్యలో ఇదిగో నిశ్చయంగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, ఏ యొక్క కార్యాలైతే జెరుబ్బబేలు చేతితో ప్రారంభమైనయో ఆ జెరుబ్బబేలు చేతి ద్వారానే ఆ యొక్క పని ముగించబడుతుంది. జెరుబ్బబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులే ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువని జకర్యా ప్రవక్త నాడు ఆ ప్రజల మధ్యలో దేవుని మాటను తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క జీవితంలో ఆయన మహిమ కలిగిన ఆత్మ ద్వారా గతించిన దినాలు, నెలలు, సంవత్సరాల కాలంలో ఆయన మహిమ కలిగిన ప్రణాళికలో నెరవేర్చబడవలసిన కార్యాలు, ఈ లోకంలో ఎన్నో రకాలైన అభ్యంతరాలు, ప్రతికూల స్థితులను బట్టి నిలిచిపోయిన కార్యాలు మరలా దేవుడు తన ఆత్మతో బలపరిచి ఆయనకు మహిమకరంగా జరిగించటం ద్వారా నీవు ఏ మాత్రమును సిగ్గుపడనటువంటి పరిస్థితుల్లో ఆయన తన ఆత్మ ద్వారా నిన్ను లేవనెత్తి నడిపించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధానం చెంత నీవు ఏ యొక్క పరిస్థితుల్లో నీ విశ్వాస జీవితంలో నీవు అడుగులు వేస్తున్నా, ఈ యొక్క దినాల్లో ఆయన సన్నిధానం చెంతకు తిరిగి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన ఆ మాట చొప్పున ఏ విధంగా నాటి ఇశ్రాయేలు ప్రజలు ఆయన వైపుకి తిరిగారో నిశ్చయంగా వారు దేవుని సన్నిధానం చెంతకు తిరగగానే దేవుడు ఆశ్చర్యకరంగా వారి యొక్క జీవితాల్లో పోగొట్టుకున్న దినాల పంటంతటిని మరలా తిరిగి వారికి పంపించి, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి యెహోవా గొప్ప కార్యాలు చేశాడని
ప్రభు సన్నిధానం చెంత వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నట్లుగా దేవుడి నీ జీవితంలో ఈ యొక్క సమయంలో నీవు ఆయన కృపా సింహాసనము చెంతకొచ్చి నిశ్చయంగా నీ ఉన్నటువంటి ప్రతికూల స్థితుల మధ్యలో ఆయన నిశ్చయంగా నీ మధ్యలో ఉన్నాడని, ఆయన నీ దేవుడై ఉన్నాడని, ఆయన తప్ప నీకు వేరొక ఆధారం లేదనేటువంటి ఒక నిశ్చయతతో నీవు ఆ యేసు క్రీస్తు వారి యొక్క కృపాసనం యొద్దకు వచ్చినట్లయితే నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏవైనా సరే ఆయన తన వాగ్దానాలను నెరవేర్చడానికి బయలుదేరే దేవుడుగా ఉన్నాడు. ఆయన నామ మహిమ కొరకు పనిచేసే దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి నీ జీవితంలో ఆయన జీవము కలిగిన ఆత్మ ద్వారా ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలను జరిగించడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక నీవు ఆ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ సమయోచితమైన సహాయంని నీ పరిస్థితుల్లో నీవు పొందినట్లుగా నీ ఎదుట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైనా సరే నిశ్చయంగా ఆయన తన కృపనిచ్చి ఆయన రక్తముతో నిన్ను శుద్ధీకరించి ఆయన ఆత్మతో నిన్ను నింపి ఆయన కనికరం నీ మీదకి రాణించడానికి నీవు ఆయన కృపా సింహాసనం యొద్దకు వస్తే విశ్వసించుచున్న నీకు యేసు క్రీస్తు అమూల్యమైన వాడని గుర్తిరిగి హెబ్రీ పత్రిక 4:16 ఏ విధంగా ఆ కృపా సింహాసనం యొద్దకు వచ్చినప్పుడు మన ప్రధాన యాజకుడు ఆకాశ మండలము గుండగా వెళ్ళినటువంటి ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన మనం దేనినైతే ఒప్పుకున్నామో మనం ఆయన సన్నిధిలో చేసుకున్న నిబంధన ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి ఈ లోకం నుంచి వేరే ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో అడుగులను వేయటానికి ఆనాడు ఉన్నటువంటి అపొస్తలులు ఏ విధంగా ఆయన మాటకు విధేయులై నిలబడ్డారో ఆ విధంగా నీవు ఆయన సన్నిధిలో నిలబడిన పరిస్థితులు ఏ ఉన్నాయో వాటిలో నీవెంత మాత్రమును సిగ్గుపడవలసిన అవసరత లేకుండా ఆయన నీ తలను పైకెత్తి ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి ఆనాడు ఆ ప్రజల ఎదుట ఆ వింత కార్యాలను జరిగించిన దేవుడు నీ జీవితంలో జరుగునాని నీవు అనుకొనని కార్యాలు, భీకరమైన కార్యాలను ఆయన ఆత్మ ద్వారా జరిగించటానికి, ఆయన నామ మహిమ కొరకు జరిగించటానికి, ఆయన వాగ్దానము చేసినటువంటి కార్యాలను నెరవేర్చడానికి శక్తి కలిగిన ప్రభువని రుజువుపరుచుకునటానికి ఆ ప్రభు నీ పక్షంగా పనిచేయటానికి నీ మధ్యలో ఉన్న దేవుడుగా, నీతో ఉన్న ప్రభువుగా, నీ పక్షంగా బయలుదేరుతున్న దేవుడుగా నీవు ఆయనను చూడు. ఏ విధంగా హబక్కూకు 3వ అధ్యాయంలో ఆయన పనిచేస్తున్న విధానాన్ని తేరి చూడగలిగాడు హబక్కూకు. అద్భుతకరంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. అంజరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, చాల్లో పశువులు లేకపోయినా, దొడ్లో గొర్రెలు లేకపోయినా ఆయన సన్నిధానం చెంత నిలబడి ఆయన పనిచేస్తున్న విధానాన్ని చూసి
ఈ యొక్క నెలలో ప్రభు నీ పక్షంగా పనిచేయటానికి, నీ జీవితంలో ఉన్న నింద, అవమానం, ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఆయన జీవము కలిగిన ఆత్మతో ఆయన నీ పక్షంగా గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ధైర్యంగా ఆయన కృపా సింహాసనం చెంత నిలబడు. ఆయన నీతో కూడా ఉన్నాడని, ఆయన నీ పరిస్థితుల్లో ఉన్నాడని, ఆయన తప్ప వేరొక ఆధారం లేదని నీవు ఒక నిశ్చయతతో నిలబడు. ప్రభు నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెట్టుకొనటానికి సిద్ధంగా ఉన్నాడు. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన గొప్ప దేవుడా, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు, స్తుతులయ్యా. నీవు మమ్మలను దాటిపోయే దేవుడవు కాదు నాయన. మీ వద్దకు వచ్చి వారిని అంత మాత్రమును త్రోసివేసే దేవుడవు కాదు. నీ జీవము కలిగిన ఆత్మతో వారిని ఎదుర్కొనే దేవుడవు అయి ఉన్నావు. నీవే నీ మహోన్నతమైనటువంటి కృపనిచ్చి నీకు మహిమకరంగా నిలబెట్టడానికి శక్తి కలిగిన ప్రభు అయి ఉన్నావు. నీ సన్నిధానం చెంత ఈ లేఖనాన్ని వింటున్నా ప్రతి ఒక్క బిడ్డను వారి జీవితాల్లో ఏ విధమైన నిందలు, అవమానాలను సహించుకుంటూ నీ యొక్క రెక్కల నీడను ఆశ్రయించినానైనా నా తండ్రి, నీ సన్నిధిలో నిలిచి ఉన్నారు. నీ దక్షిణ హస్తము చాపినానైనా నీవే నీ ఆత్మ కార్యాలు జరిగించు. నీ బాహుబలమేమి తక్కువ కాలేదు, నీ హస్తము కురుచ కాలేదు నాయన. నీవే నీ మహోన్నతమైన ఆత్మ ద్వారా బిడ్డల పక్షంగా పనిచేసి నీ వాగ్దానాలను నెరవేర్చండి. నీ నామ మహిమ ఘనత కొరకు మీరు నిలబెట్టండి. నీ బలమైన ఆత్మతో బలపరిచినానైనా నా వారి శక్తికి మించిన కార్యాలను నీ ఆత్మశక్తి ద్వారా మీరే జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహవాసం ఎలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో అడుగులను వేయటానికి ఆయన కృపా సింహాసనం చెంత నిలబడిన వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచయం ప్రభురా అక్కడ పర్యంతము తోడయండి, బలపరిచి నడిపించునుగా. ఆమేన్.